వెల్కమ్ టు MCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా. ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభ. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటన. ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి నిత్య యోగా దివ్య ఔషధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ అయితే కూటమి హిట్ కొట్టి పడుకోబెడతామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూటమి రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట మంగళవారం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2024లో కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక పక్షం సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమపాలలో చేయటమే కాకుండా గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. గత 5 ఏళ్లలో భయాందోళనకు గురైనటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి పెట్టుబడిదారులను, పరిశ్రమలను గతంలో భయపెట్టి పాలద్రోలినటువంటి సందర్భం నుంచి మళ్లీ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకుందామన్నారు. నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. గత ప్రభుత్వం రైతులకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేసిందో చిన్న విషయం తెలుసుకుందాం. గతంలో రైతులకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకొని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి గాను. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ అనే పేరుతోనే ఒక విప్లవం తీసుకొచ్చినారు. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకి మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు 20,000 రూపాయలు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా అమరన్న గారు మన పలమనేరు నియోజకవర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి మోడల్ మార్కెట్ ని 33 ఎకరాల్లో తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు కూడా మన మార్కెట్ దగ్గరకు వచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా తయారు చేయడం చాలా అదృష్టం, మన పలమనేరు యొక్క అదృష్టం అని నేను తెలియజేసుకుంటున్నా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2024లో ఒక కూటమి ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి విజయం సాధించి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ లో ఏ మొదటి అక్షరం, తెలుగులో ఆ మొదటి అక్షరం, రాశుల్లో మేషరాశి మొదటి రాశి, నక్షత్రాల్లో మొదటి నక్షత్రం. ఈ పలమనేరులో నెంబర్ 1 మన అమరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కూటమి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద అలంకరించిన కూటమి నాయకులకు, ఎదురుగా ఉన్న మా తోటి కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఈ సందర్భంగా మీ దృష్టికి 2024 నుంచి 26 వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. పలమనేరులో బైపాస్ రోడ్ లో FFC ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 30 కోట్ల పెట్టుబడితో 30 మందికి యూనిట్లు మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 4 ఎకరాల విస్తీర్ణము, 2 ఎకరాల నిర్మాణము. బైపాస్ లో ఎవరు వెళ్ళినా కూడా రోజు 10 మంది అడుగుతున్నారు, ఏమి ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడా లేదే, ఇక్కడ కడుతున్నారు ఏమి ఇది. మీరందరూ కూడా చూడొచ్చు. ఆ రోడ్లో పోయేసి 150 నుంచి 200 మందికి ఉపాధి అక్కడ కల్పించబడింది. అమరన్న గారు శంకుస్థాపన చేశారు. వర్క్ చాలా టెంకాయలు కొట్టి నీళ్లు కొట్టి కాలువలు వెళ్ళిపా ఎటువంటి వ్యక్తి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు
మొట్టమొదటిసారిగా నీళ్ళు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం అది. అంతేకాదు వీళ్ళు కనీసం అంటే 100 నీళ్ళని ఓపెనింగ్ కి కుప్పానికి పోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దాన్ని రైతులు ఎవరు కూడా గమనించరా. ఈ రోజు ఏంటంటే కుప్పం నీటి వరకు వస్తే, అంతేకాకుండా అమర్నాథ్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడినారు, మాకు అటువైపే కాదు పరమటి తాలూకాలకు కూడా ఈ కాలువ నీళ్ళన్నీ కూడా పంపిస్తారని. అది సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని బుక్ చేస్తారు. అదే గతంలో ఉన్నాడు మాకు, ఆయన సబ్జెక్టు తెలియదు. ఇదే అమర్నాథ్ రెడ్డి చేస్తుంది, ఆయన నేను పోయి టీని అడిగినా సార్ నాకు కూడా బిల్లు పెట్టిన. రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారి, లోకేష్ బాబు గారు కానీ ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడే చాలా మంది వక్తలు మనం ఏం చేస్తామో అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపనలోనే కీర్తి నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తా వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమపాలలో చేయడమే కాకుండా గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడిచిన 5 ఏళ్లలో భయభ్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి. 2 సార్లు తిరిగిపోతా అన్నాను. పిల్లలు ఉన్నందు వల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది, ప్రతి సంవత్సరానికి 2కి, అందరికీ బాగుంది. అదే విధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా ఈ సైకిల్లో 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగిన వలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినాం మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్ కి, ఒక్కొక్క మెంబర్ కి 1 lakh తరపున ప్రతి మెంబర్ కి ఇస్తా అన్నారు 1 రూపీ లెక్కన. అదే విధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళు కట్టే డబ్బులు అప్పటికప్పుడే అప్పుకు జమేస్తా ఉన్నారు. ఇంతకు ముందు అయితే వీవోలో కట్టి చెక్కు ట్రాన్స్ఫర్ పెట్టి 15 రోజులు అవుతున్నది. ఆ 15 రోజుల్లో వడ్డీ ఎక్కువైతా ఉండింది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి జమ అవుతా ఉంది అప్పుకి. బైరెడ్డిపల్లి వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న 2-వీలర్ వాహనదారుడు కుక్క అడ్డం వచ్చినందుకు మాతాజీ గుడి దగ్గర బైక్ యాక్సిడెంట్ అయింది. తక్షణం అక్కడున్న వారు 108కి కాల్ చేయగా బైరెడ్డిపల్లి 108 హఠావుటిన అక్కడకు చేరుకొని బైక్ మీద పడిపోయిన వ్యక్తి సంజయ్ 23 సంవత్సరాలు అతన్ని అంబులెన్స్లో ఎక్కించుకొని అతని సెల్ ఫోన్లు 2 డబ్బు 17,500 రోడ్డు మీద పడి ఉన్న డబ్బును జాగ్రత్తగా తీసుకుని 108 సిబ్బంది పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి చేర్చినారు. అదేవిధంగా అతని 2 సెల్ ఫోన్లు 17,500 డబ్బు వాళ్ళకి అందజేసినారు. పైలట్ గౌస్ బాషా, ఈఎంటీ బిందు పాల్గొన్నారు. కర్ణాటక హిందుస్థానీ సంగీత ప్రక్రియలు రెండింటిలోనూ రాణిస్తున్న
శ్రీలత ప్రతిభను కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి అభినందించారు. శ్రీలత భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయనిగా ఎదిగే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటనలో భాగంగా నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీలత నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. लेकिन बोल नहीं सकता हूँ. Friends, from morning, some of you are continuously following. I am so thankful for that. Today I have come here to meet Shri Lalita, who is a very, very upcoming singer, both in Carnatic style and Hindustani style, which is really difficult as far as I know. Both learning, it is a difficult one. I come from Dharwad. I know, being from the Dharwad is a place for the many Hindustani giants which has given to this world. If I can name one, is that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also who is really upcoming. And Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Shri Sitaramu is supporting her. That is very important thing, continuously supporting. So after this 12-year auspicious time, I have come here in Vijayawada. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం విజయవాడలో నిరసన చేపట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ దొడ్డ అంజయ్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మితో పాటు షేక్ ఆసిఫ్, నల్లగట్ల సుధారాణి, సయ్యద్ అలీం, స్వర్ణాల తిరుపతిరావు, కావటి దామోదర్, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు చైతన్యరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మల్లా విష్ణు గారు, స్వామిదాస్ గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ గారు ఈరోజు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీని కంప్లైంట్ల ద్వారా, రిపోర్టుల ద్వారా దాన్ని ఆపివేశారో వాళ్ళు చేసిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రజానికానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయాల, సంక్షేమ పథకాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా సోషల్ మీడియా నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి ఎన్నో ఇబ్బందులకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గురి చేసింది. అయినా దమ్ముగా, ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, మా సోషల్ మీడియా విభాగం కానివ్వండి, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రతి ఒక్కటిగా ప్రజానికం ముందు పెట్టే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ప్రతి ఒక్కరికి ఉంది అంబేద్కర్ గారి దయ వల్ల. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం
ఈ కూటమి నాయకుల దుర్మార్గపు పాలన, దుష్ట పాలనలోన పూర్తి స్థాయిలో ప్రజలు గొంతు కూడా నొక్కే విధంగా ఈరోజు సోషల్ మీడియాని ఆపుతున్నారు అంటే వీళ్ళు చేతకాని పాలన, వీళ్ళు చేవలేని పాలన, నిజాలు, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, దాష్టికాలు, నిజాలు ప్రజలకి ఎక్కడ తెలిసిపోతాయి అన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు సోషల్ మీడియా గొంతు నొక్కడం జరుగుతుంది. ఈరోజు మా అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలోన జిల్లా ఇన్ఛార్జు మా అవినాష్ గారు, అలాగే మా తిరువూరు ఇన్ఛార్జి గారు స్వామిదాస్ గారు, అలాగే మా విష్ణు గారు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియా, మళ్ళీ మా సోషల్ మీడియా, మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పునరుద్ధరణ జరగాలి. తక్షణమే ఈ చర్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే ఇంకా ఇలాంటి ఒక ఉధృతం అన్నది మేము ఇంకా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇంకా చేపడతామని తెలియజేస్తున్నాను. వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలు కానీ, లేకపోతే లిక్కర్ మాఫియాలు కానీ, లేకపోతే వీళ్ళు చేస్తున్న గంజాయి తరలింపులు కానీ ఏ రకంగా బయటపడతాయి, ఏ రకంగా వీళ్ళు దాష్టికాలు బయటపడతాయి. ఈరోజు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ఆ టీడీపీ నాయకుల మీద కూడా ఈరోజు ఇళ్ల మీదకి వెళ్ళి వీళ్ళు చేస్తున్న దాష్టికాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో ఎక్కడ ప్రజలకు తెలుస్తాయన్న ఒక భయంతో వీళ్ళు ఇలాంటి గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలని తక్షణమే ఆపకపోతే మాత్రం తగు చర్యలు ఇంకా ఉధృతంగా మేము చేపడతామని తెలియజేస్తున్నాను. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 51 ఏళ్ల మహిళా రోగికి ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా ఈసీఎంఓ సహాయంతో ట్రాకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు తాడేపల్లి మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం ఆ రోగి ఎటువంటి అదనపు ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సాయం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటూ, నడుస్తూ, మాట్లాడగలుగుతున్నారు. ఈ అధునాతన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతోనే ఈ అరుదైన విజయం సాధ్యమైందని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు వైద్య బృందం ప్రకటించింది. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ఊపిరి ఆడని స్థితికి చేరుకున్న 51 ఏళ్ల మహిళా రోగికి తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన ఎక్మో గైడెడ్ ట్రాకియల్ సెట్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన వైద్య విజయం గురించిన వివరాలను ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్య బృందం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర మీడియా ప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా మంగళవారం హరితాబేరం పార్కులో జరిగిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జయరాజ్, ఉపాధ్యక్షులు చావా రవి, సీనియర్ పాత్రికేయులు ఎం గాంధీబాబు, వైవి వరప్రసాద్, సిహెచ్ విజయభాస్కర్, సిహెచ్ నారాయణరావు, డివి రమణ, వైడి ఆనంద్, సోషల్ మీడియా ప్రతినిధులు కిరణ్, నంద, మహేష్ తదితరులతో పాటు డిఐపిఆర్ఓ కెవి రమణారావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి ప్రభాకర్ రావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డిఎస్డిఓ కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. ప్రతిరోజు నిత్య యోగ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థలాల్లో, ఇప్పుడు పరంపర కావచ్చు, అక్కడ పిఆర్టీఎస్, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగబోతూ ఉంది. దానికి తోడుగా అందరినీ ప్రిపేర్ చేయడానికి, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరినీ సన్నద్ధం చేయడానికి ప్రతిరోజు యోగా కార్యక్రమం చేస్తూ, ప్రతిరోజు ఒక్కొక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, సోషల్ ఎన్జిఓస్, సొసైటీ, అలాగే ఈరోజు మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరినీ ఈరోజు ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ఈ యోగాంధ్ర సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యవంతం అవ్వాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళందరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని పాటించాలి. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు, అలాగే
చాలామంది పిల్లలు కాలేజ్ స్కూల్స్ పిల్లలు వచ్చున్నారు. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యోగాన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ యోగాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు సహకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంత పౌరులుగా తీర్చిదిద్దడానికి తెలుసో తెలియక వాళ్ళు హెల్త్ అంటే మా బాడీ గురించి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే అనునిత్యం ఏదో పని చేసుకుంటూ ప్రెషర్, ఇటువైపు వర్క్ ప్రెషర్ అది ఇది అనుకొని we keep forgetting our body. Finally మనతో ఉండేది, మనతో వచ్చేది, మన కోసం ఆలోచించేది, మన కోసం ప్రతి అనుక్షణం. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కాలువలు శుభ్రత, వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మహాత్మా గాంధీ రోడ్ లోని బ్రిడ్జి, బిఆర్ఎస్ రోడ్డు, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, నైజాం గేటు, గాంధీ హిల్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పంజా సెంటర్ సమీపంలోని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కాలువల్లో పేరుకుపోయిన పూడిక పనులను తనిఖీ చేసిన కమిషనర్ డ్రైనేజీ వ్యవస్థ సజావుగా పనిచేసేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూడిక తొలగింపునకు వినియోగిస్తున్న యంత్రాల పనితీరును కూడా పరిశీలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పతనం, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నీట్ కుంభకోణం మరియు రైతాంగ సమస్యలపై సిపిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జైపూర్లో అభిజిత్ దీనిపై జరిగిన దాడిని దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ ప్రశ్నించే గొంతుకలను శారీరక దాడులతో నొక్కేయాలని చూడడం అప్రజాస్వామ్యకమని పార్టీ ఖండించింది. మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 నీట్ పరీక్ష పత్రాల లీకేజీని బాధ్యత వహిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రతో బీజేపీకి సంబంధం ఉందని ఆరోపించిందని ఆరోపణలు చేశారు. 2024లో ప్లస్ ఇప్పుడు దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించడానికి లీకులే ప్రధాన కారణం అని చెప్పి ఒకవైపున చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. మరి అలాంటి సందర్భంలో శాఖకు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడకపోవడం, మరి వీళ్ళందరికీ నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులు కలగజేయడం తప్ప మరొకటి లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీనిపైన నోరు మెదపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మేము అభిజిత్ దీప్కే పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన శాంతియుత పద్ధతుల్లో మీరు దాడులు చేసినా, మీరు చంపడానికి వచ్చినా సరే మా యొక్క ఆందోళన ఆగదని చెప్పి ఒకవైపున ప్రకటిస్తూ ఉంటే, మరి అలాంటి వాటిపైన దాడి చేయడం ఏమాత్రం ఏ ప్రజాస్వామిక సూత్రాలకు ఇది నిదర్శనమో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 23 లక్షల పైచులకు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. మరి అలాంటి విద్యార్థులు ఈరోజు మళ్ళీ పరీక్ష పెట్టడం ద్వారా మానసిక క్షోభకు గురయ్యారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీని అంతటికీ జవాబు ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే కదా దానికి బాధ్యత వహించాల్సింది. కానీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించకపోవడం అంటే ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని పేపర్ లీక్ అయినటువంటి మొదటి రోజే సిపిఐగా ఈ రాష్ట్రంలో మేము చెప్పడం జరిగింది. అదే ఈరోజు ప్రూవ్ అయింది. కాబట్టి ఈరోజు విద్యార్థులందరినీ ఇబ్బంది
ఇంకోవైపున సిబిఎస్ఈ సిలబస్ దానికి సంబంధించిన వాటిల్లో లక్షల మంది విద్యార్థులు బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వము విద్యారంగం పైన సరైనటువంటి దృక్పథం లేదనేటువంటిది ఇది వాస్తవం. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏదైతే అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారో దాన్ని సమర్థిస్తూనే ఆ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్నుముక లేదన్నటువంటి అంశాన్ని గత వైకాపా ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అమర్నాథ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ చిత్రపటానికి బోండా ఉమామహేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, ఎస్కే గౌసియా, బీసీసీఎల్ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు ఇప్లి రామ్మోహన్, బెజవాడ తిరుపతి, పలగాని శివ, పైడి శ్రీను, కోరమప్పు దుర్గారావు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ అరాచకాలకి బలైనటువంటి చిన్నారి ముక్కు పచ్చలారని 10వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని కాల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రభుత్వ వైఖరి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను నిరసిస్తూ నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి అనుబంధ ప్రధాన సంఘం అయినటువంటి బీసీ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో బీసీలని, మహిళని, ఈ నియోజకవర్గ ప్రజానికాలని, వందలాది మందిని సమీకరించి ఆనాడు జరిగినటువంటి అకృత్యాలని నెమరేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి జరగకుండా చూడవలసినటువంటి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా. ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభ. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటన. ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి నిత్య యోగా దివ్య ఔషధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.